హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే కొంతమంది తల్లులకి పాలు అనేవి ఒక 2-3 మంత్స్ అయిపోయిన తర్వాత తగ్గిపోతూ ఉంటాయన్నమాట. సో అట్లా తగ్గినప్పుడు మరి బిడ్డకి ఏం పాలు యూస్ చేయాలి అనేది డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఫార్ములా మిల్క్లో ఇలాంటివి యూస్ చేయాలి, లేకపోతే ఆవు పాలు పెట్టచ్చా, లేకపోతే బర్రె పాలు పెట్టచ్చా, ఇట్లా డౌట్స్ అయితే వస్తుంటాయి. లేదా ప్యాకెట్ పాల్స్ పెట్టచ్చా, ఇట్లా డౌట్స్ చాలామందికి వస్తూ ఉంటాయన్నమాట. సో మరి తల్లి పాలు పూర్తిగా రానప్పుడు, బేబీకి కడుపు నిండా పాలు రానప్పుడు తల్లి మనం ఏం చేయాలి, సో ఏ పాలు యూజ్ చేయాలి, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి కొందరికి తల్లి పాలు అనేవి పూర్తిగా రావన్నమాట. సో కొంచెమే వస్తూ ఉంటాయి. సో కొంచెం వచ్చినప్పుడు బేబీకి అవి సరిపోక ఏడుస్తూ ఉంటారు. అప్పుడు మనము ఏదో ఒక పాలు పెడుతూ ఉంటాం అనమాట. సో ఈ ఏదో ఒక పాలు అంటే ఏ పాలు పెట్టాలి అనేది కొంతమంది న్యూ మదర్స్కి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా బేబీస్కి ఒకవేళ మీకు పూర్తిగా పాలు సరిపోవటం లేదు, బేబీ ఆకలి సరిగ్గా తీరటం లేదు అని మీకు డౌట్ వస్తే, సో మీరు కొన్ని టిప్స్ యూజ్ చేయాలి 100%. సో కొన్ని న్యాచురల్ టిప్స్ యూజ్ చేయాలి, కొన్ని మీరు చేసేటివి అన్నీ చేసిన తర్వాతనే వేరే ప్రోడక్ట్స్ పెడుతూ ఉండాలన్నమాట. సో నేను తల్లిపాలు పెంచే టిప్స్ ఏంటి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియోస్ షేర్ చేశాను. అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో అట్లా చేస్తూ మీరు ఒకవేళ బేబీకి పాలు సరిపోనప్పుడు మీరు మీ డాక్టర్ని అడగండి. సో మీ పీడియాట్రిషియన్ని అడిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక పౌడర్ రాసిస్తూ ఉంటారన్నమాట. సో పౌడర్స్లలో బెస్ట్ పౌడర్స్ ఏంటి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను, చూడండి. సో ఆప్టమెల్, తర్వాత లాక్టోజన్, తర్వాత నాన్ ప్రో లేదా స్మైలిక్ ప్లస్ లేదా డెక్సోలిక్ అన్నమాట. సో ఇందులో మీ డాక్టర్స్ ఏదో ఒకటి రాసిస్తారు. ఇది రాసిచ్చిన తర్వాత ఇది మీరు బేబీకి యూజ్ చేయండి. కానీ ఇది యూజ్ చేసే ముందు మీ పాలు ఫస్ట్ ఇవ్వండి. మీ పాలు బేబీకి 2 వైపులో పట్టిన తర్వాత బేబీ కడుపు ఇంకా ఖాళీగా ఉంది, ఆకలికి ఏడుస్తుంది అన్నప్పుడు ఈ పాలను పెట్టండి అన్నమాట. సో ఇందులో ఏదో ఒకటి తీసుకొచ్చుకోండి. ఇది కూడా ఎట్లా అంటే స్టేజ్ ప్రకారంగా ఉంటుంది. సో బేబీకి మంత్స్ ప్రకారంగా ఉంటుంది. 0 నుండి 6 మంత్స్ బేబీస్కి ఒక స్టేజ్ ఉంటుంది. సో 6 నుంచి 12 మంత్స్ బేబీకి ఒక స్టేజ్ ఉంటుంది. సో 12 మంత్స్ తర్వాత బేబీకి ఒక స్టేజ్ ఉంటుంది. సో మీ బేబీ ఎన్ని మంత్స్ బేబీయో దాన్ని బట్టే మీరు ఆ యొక్క పౌడర్స్ తీసుకొచ్చుకోండి. ఆ పౌడర్ తీసుకొచ్చినప్పుడు మరి ఎలా కలపాలి అని మీకు డౌట్ వస్తూ ఉంటుంది. సో దానిపైన మనకు రాసి ఉంటుంది, సో ఎంత కలపాలి అనేది. సో మీ పాలు ఇచ్చిన తర్వాత బేబీ ఇంకా ఆకలికి ఏడుస్తుందంటే ఎంత తాగుతుందో మీకు తెలిసే ఉంటుంది. సో దాన్ని బట్టి గోరువెచ్చని వాటర్తో, నార్మల్గా బాగా హీట్ ఉండకూడదు, అలా అనేసి బాగా చల్లగా కూల్గా కూడా ఉండదు, నార్మల్ హీట్తో బేబీకి పాలైతే కలపండి అన్నమాట. సో ప్రతిసారి బేబీకి మీరు ఫీడ్ అందించేటప్పుడు బాటిల్ని, ఆ యొక్క ఫీడ్ బాటిల్ని ఖచ్చితంగా వేడి వాటర్తో కడగాలి. క్లీన్ చేసిన తర్వాతనే మళ్ళీ బేబీకి ఫీడ్ పెట్టాలి. సో కొంత క్వాంటిటీలో మీరు బేబీకి ఫీడ్ అందిస్తారు, బేబీకి సరిపోతే తాగుతారు. ఇంకా కొన్ని స్టోరేజ్ ఉంటాయి కదా, ఈ స్టోరేజ్ పాలను ఎంతసేపు ఉంచాలక్క అని కూడా అడుగుతూ ఉన్నారు. ఈ స్టోరేజ్ పాలను 15 మినిట్స్ 30 మినిట్స్ కంటే కూడా ఎక్కువగా ఉంచకూడదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ బేబీ నిపులతో తాగి ఉంటుంది కాబట్టి, సో బేబీ నోట్లో నుంచి వచ్చిన కొన్ని బ్యాక్టీరియా ఆ యొక్క పాలల్లోకి వెళ్ళిపోయి పాలు ఖరాబ్ కావడం కానీ అట్లా జరుగుతుంది. ఒకవేళ ఖరాబ్ కాకపోయినా మళ్ళీ మీరు అదే పాలు పెడితే బేబీ వామిటింగ్ చేసుకోవడం కానీ ఇంకా వేరే కడుపు నొప్పి రావడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి స్టోరేజ్ ఎక్కువ చేయకూడదు. సో ఎప్పటి పాలు అప్పుడే కలుపుతూ ఉండాలన్నమాట. సో మీ బేబీ ఎంత తాగుతుందో అంతే కలుపుకోండి. ఒకవేళ బేబీకి మీరు ఈ ఫార్ములా మిల్క్ అందిస్తూ ఉండి మీ తల్లి పాలు అందిస్తూ ఉంటే ఈ రెండు మిక్స్ అయ్యి ఉంటాయి కాబట్టి బేబీ మోషన్ అనేది క్లియర్గా పోకపోవచ్చు. దీని గురించి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ బేబీ ఈ ఫీడ్ తీసుకుంటుంటే వామిటింగ్స్ చేసుకోవడం, బాగా సన్నబడిపోవడం, యాక్టివ్నెస్ తగ్గడము ఇట్లా ఏమైనా అనిపిస్తుంది, లేకపోతే మోషన్ మొత్తానికి అవసరం 1 వీక్ 10 డేస్ అట్లా తర్వాత కూడా వెళ్ళట్లేదని మీకు ఏమైనా అనిపిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మీ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి, సో ఈ ఫార్ములా మిల్క్ ఇస్తే ఇట్లా జరుగుతుంది బేబీ అంటే మళ్ళీ దాన్ని చేంజ్ చేస్తారు. సో అంతే అన్నమాట. కానీ ప్యాకెట్ పాలు పెట్టడం కానీ, లేకపోతే బర్రె పాలు పెట్టడం కానీ, లేదంటే ఆవు పాలు పెట్టడం కానీ ఇవి అస్సలు చేయకూడదు. సో అస్సలు బేబీకి ఈ పాలు అస్సలు పెట్టకూడదు అన్నమాట. సో ఓన్లీ బేబీకి ఫార్ములా మిల్క్ ఈ ప్రోడక్ట్స్ మాత్రమే వాడాలి, కానీ ఇంకా వేరే ఏమీ పెట్టకూడదు అన్నమాట. సో ఇంకా మీకు దీని గురించి ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.